దిగేటప్పుడు జాగ్రత్త, ఎండిపోయిన కొమ్మలు పట్టుకోకూడదు. నోటితో తీసేస్తే వీలైతే. ఇదిగోండి కత్తి కూడా ఇటు అక్కర్లేదు, కర్రపోలతోనే మొత్తం కనం పెట్టి సాగేస్తారు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజీ బాయ్. ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. బాగా 10 రోజుల నుంచి గట్టి ఎంత దెబ్బ తినేసాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాం. ఈ రోజు అయితే మనకు పొలం కొబ్బరి చెట్టు ఉంది కదా, అక్కడ మనం తీసుకెళ్తాం. ఎందుకంటే వేడి చేస్తుంది కదా, మీ అందరికి కొద్దిగా కూల్ చేతి మీద కొబ్బరి మండలు ఇప్పేస్తాను. ఇప్పుడు కొబ్బరి మంట మనకి వెళ్ళిపోదాం రండి. ఇలా మన పొలం పక్కన ఉంది కదా, చూడండి గట్టు పక్కన ఉంది, అక్కడ వెళ్ళిపోదాం. కాయలు ఉన్నాయి లేవే, చెట్టు కాయలు ఉన్నాయి. చెట్టుకి నేను నిన్న వెళ్ళాను, నేను వెళ్తే కాయలు ఉన్నాయి. ఇవి ఈ చెట్లు మనం వేసిన సంవత్సరం 2 నెలలు అవుతుంది. ఇవే మామూలు చెట్లు అవి కాదు, చిన్న చెట్లు చూసావా, అదే హైబ్రిడ్ చెట్లు. అవి మనం చూసా యూట్యూబ్లో చూసినట్టు చిన్న పట్టుకుని తెంపిస్తుంటారు కింద కూర్చొని. ఇదిగోండి మన పొలంకి వెళ్ళడానికి ఇదే మార్గము. చూడండి మన మా కొబ్బరి చెట్టుకి వెళ్ళడానికి. కొబ్బరికాయలు కూడా బాగున్నాయి. మీరు వేడి చేస్తుంది కాబట్టి మీకు ఇక్కడ తాగిపేస్తాను. కొబ్బరికాయలు అయితే మంచి చలవ చేస్తుంది అంటారు. చాలా చేస్తుంది కానీ ఈ తొప్పలో తీసుకెళ్ళి ఇంత కాయలు ఉన్నాయి లేవా? కాయలు ఉన్నాయి. కాయలు మళ్ళీ తీసుకెళ్తున్నాడు. మనది హైబ్రిడ్ అవేటి ఉంటాం, మనంతా నాటే. ఆవులకి, ఎద్దులకి, గేదెలకి గడ్డి సంవత్సరం మొత్తం నిలవ ఉండేటట్టు దాచుకుంటాము. ఎందుకంటే ఇది వచ్చే సంవత్సరానికి ఒకసారి మనకు పండుతుంది కదా, అందుకని చెప్పి చేను పట్టించిన తర్వాత మిగిలిపోయిన గడ్డి ఆవులకి వేస్తాము. ఆవులకి, ఎద్దులకి, పశువులకి అన్నింటికి కొన్ను. ఇదైతే ఈ సంవత్సరం చివరికి వస్తుంది. మొత్తం పీకని చూడండి, చుట్టూ మొత్తం పెద్ద రౌండ్గా పెద్ద కొండలాగా వేసుకుంటాము. ఇదిగోండి ఈ గడ్డిలోని మేము పళ్ళన్నీ ముగ్గు పెట్టుకుంటాం. ఎరువులే వాడుకుంటా ఏమైనా పళ్ళు ముగ్గు పెట్టుకో, సపోర్ట్ పళ్ళు కానీ, మామిడి పళ్ళు కానీ, ఏ పళ్ళు అని ముగ్గు పెట్టుకోవడానికి, అరటి పళ్ళు కానీ వీటిలో ముగ్గు పెట్టుకుంటాం. ముగ్గు పెడితే గడ్డి అనేది కొంచెం వేడిగా ఉంటుంది, వేగంగా ముగ్గుతాయి. ఇప్పుడు మనం కొబ్బరి చెట్లకు వచ్చాము. ఇదిగో మన చెట్లు అన్నాం కదా, ఇదిగోండి ఈ 3 చెట్లని. ఈ 3 చెట్లోనే ఈ చెట్టుకి అయితే కాయలు ఎట్లేవు. ఈ 3 చెట్లు కొన్నాయి చూడండి. ఎంత ఇంచుమించు ఒక 50 అడుగులు ఎత్తులేదు ఉన్నాయి కాయలు. ఇవిగో మరలే కాయలేవు అన్నవా, పైకి చూడవా, చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇదో కొబ్బరి చెట్టు చూడండి, 50 అడుగులు పొడవైతే ఉంటుంది. చూడండి కింద నుంచి పై వరకు. ఇప్పుడు మా భర్తకి నీ చెట్టు ఎక్కమని చెప్పాను, ఏదో సాహసం అని చెప్పి అంటున్నాడు. సాహసిస్తే ఇప్పుడు ఎక్కాలి, మరి తప్పదు, మరి ఎక్కువ మెల్లగా ఎక్కువ గాబరలేదు. చెట్టు ఎక్కడం చాలా కష్టం ఫ్రెండ్స్. చెట్టు ఎక్కడం ఎవరికైనా వస్తే ఎక్కండి, రాకపోతే మాత్రం ఎక్కొద్దు. చెట్టు పాకలేదు. నేను ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాను, కొండ ఎక్కినట్టే కదా. మో దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్. వాళ్ళు మో దగ్గరికి వచ్చాడు చూడండి. చూడు ఎండు మట్ట పట్టుకో. మో దగ్గర ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎక్కాలి ఫ్రెండ్స్. నేనైతే మీదకి ఎక్కేసా ఫ్రెండ్స్. చూడండి మనకి కొబ్బరికాయలు ఎక్కువ ఉన్నాయి. ఎక్సాడు చూడండి, ఇట్లా దింపుతాను నేను ఇప్పుడు. కొబ్బరికాయలు ప్లేస్కి అయితే ఎక్సాడు. జాగ్రత్తగా కూర్చో మో మీద. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి చూడండి ఇప్పుడు ఇవి దింపాలి మనం. ఇదిగోండి కొబ్బరి పువ్వు ఇదే ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది ఒక చిన్న నేతగిల, ఇవే పెద్దగా అవుతాయి మనకి. మా వాళ్ళు చూడండి కింద నుంచి ఎలా చూస్తున్నారు, ఎంత వేడి తెంపితే తినేద్దాం తాగేద్దాం అని చూస్తున్నారు. మా సాయి తమ్ముడు ఒంగొంగ చూస్తున్నాడు. ఇప్పుడైతే ఈ కాయలన్నీ దింపుకోవాలి మనం. ఇదిగోండి ఇవి ఒక 2 కాయలు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు కొబ్బరికాయని తెంపుతున్నాను. చూడండి మన తోడైతే తాళదు, మర్చిపోయాం కాబట్టి ఇలా చేతితో సాయంతో తెంపుకోవాలి. ఈ కాయలు తెంపి కొద్దిగా మనకి కొబ్బరి వాటర్ కాయలు కాబట్టి కింద పగలకన్నా పట్టుకోవాలి. చేతితో ఇలా నులుపుకుంటూ కాయ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వచ్చింది కాయ. మనం ఇప్పుడు కింద అయిపోతున్నాం చూడండి. అలా చేతి సాయంతో తెంపుకొని కింద వేసుకుంటే కాయ పగలకన్నా ఉంటుంది. భరతం చూడండి పైన కొబ్బరికి తాగుతుండు.
అక్కడ మట్టకే గుచ్చి తాగేస్తాండు. 50 అడుగులు చెట్టు కూడా నించోండి అంత నీళ్ళు తాగుతున్నాడు. చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, కొబ్బరికాయలు చాలా తీగ ఉన్నాయి. ఇప్పుడైతే కింద దిగిపోతుంది ఫ్రెండ్స్. మో దగ్గర నుంచి చెట్టు దిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా దిగాలి. దిగేటప్పుడు జాగ్రత్త, ఎండిపోయిన కొమ్మలు పట్టుకోకూడదు. పట్టుకుంటే కిందకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. దిగేటప్పుడు మాత్రం జాగ్రత్త దిగాలి అందరూ. చెట్టు వస్తే ఎక్కండి, లేదంటే ఎక్కొద్దని చెప్తున్నాను ముందటి నుంచి. రన్వే సింగిల్ రన్వేలో దిగాలి ఇంత ఫాస్ట్గా. చూడండి ఎంత ఫాస్ట్ దిగుతున్నాను, అది చూడండి. చెట్టు దిగేటప్పుడు అలిపోతే కాలు ఇలా మలబెట్టుకొని ఇలా రెస్ట్ తీసుకోండి. మీకు ఎక్కేటప్పుడు చెప్తాను. దిగేటప్పుడు మాత్రం ఫాస్ట్గా, మనకంటే అలవాటు ఉంది కాబట్టి. చెట్టు అయితే చివరికి వచ్చాడు చూడండి దిగడం. దిగిపోయాను ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త దిగాలి దిగేటప్పుడు మాత్రం. చూడండి పేలు గట్టు ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. ఇవ్వండి పేలు ఉంటాయి కదా, ఇవ్వండి పేలు గట్టు గుచ్చుకుంటూ ఉంటాయి. గుచ్చుకుంటూ చాలా ప్రమాదము. చూడండి ఎంత గట్టుకున్నాయో. మేమైతే కాయలు అయితే చివరికి తెంపిస్తాము. ఇదిగోండి ఒక 20 కాయలు అయితే వచ్చాయి ఈ చెట్టుకి. కాయలు చిన్నవే కానీ మంచి తీయగా ఉంటాయి. నోటితో తీసేస్తాయి వీళ్ళైతే. ఇదిగోండి కత్తి కూడా ఇటు అక్కర్లేదు, కర్రపూలతోనే మొత్తము కన్నం పెట్టి సాగేస్తారు. చూడండి నేతకాయలు కదా, ఆల్రెడీ కన్నం పెట్టాడు. ఎలా గుటకలు వేస్తున్నాడు. ఎన్నికాయలు తాగారు ఇంతవరకు? నేను ఇదే ఫస్ట్ బావా. తాగావా? లేదు, తాగుతాను ఇప్పుడే. మన ఊర్లో మనకి ఎప్పుడు దొరుకుతాయి, ఇప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు చెట్లకి. అదే మన చెట్లు అయితే డబ్బులు ఇచ్చి కొనక్కర్లేదు, అవును కొనుక్కుంటూ తాగొచ్చు. బయటనైతే కొనుక్కొని తాగుతారు అందరూ. ఈ సంవత్సరం పెరగలేదు ఎందుకంటే వర్షం లేవు కదా, అందుకు పెరగలేదు. పెరుగుంటే వర్షాలు పడి ఉంటే ఇప్పుడు మన కాయలు మంచిగా పెరిసేది, కాయలు ఇంకా తీయకున్నాం. ఇదిగోండి మా పెదనానికి అయితే కొబ్బరికాయ ఎత్తున్నాం. చూడండి నీళ్ళైతే పైకి వచ్చా చూడండి. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యం చాలా మంచిది. ఎందుకంటే వేసవికాలంలో ఇంకా మంచిది. అంటే వేడి చేసినంట కదా, వేడి చేసిన వాళ్ళకి తాగితే కొద్దిగా చల్లబరుస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగడం కూడా ఒక వరమేనే. గుదురు కూడా ఉంటుంది చూడండి, గుదురు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అదే గుజురు అంటారు. తెల్లగా ఉంటుంది, మంచిగా తీయగా ఉంటుంది. దాంతో కొబ్బరి మీట మీకు తెలుసా, కొబ్బరి మీట కూడా చేస్తుంటారు. ఈ కొబ్బరి కాగితం జాతర కొబ్బరి మీట కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కొంచెం కామెంట్ చేయండి, కంపల్సరీగా చేసి చూపెడతాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకురాగలుగుతాం. మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా చాలా మంచి వీడియోలు చేసి చూపిస్తాం మీకు. ఈ కొబ్బరికాయ వీడియో చాలా అద్భుతంగా వచ్చింది. మీకు ఈ కొబ్బరికాయ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.